బాబా మీ పేరండి? మధుసూదన్ రావు. ఏం చేస్తుంటారండి? ఏమి లేదు, ఖాళీయే ప్రస్తుతానికి. విజయవాడ అండి? విజయవాడే. అంటే న్యూస్ ఫాలో అవుతుంటారా? పొలిటికల్ న్యూస్ ఎట్లా, పాలిటిక్స్ ఏదన్నా తెలిసినంత వరకు చెబుతాను. ఓకే. మరి రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి నేను ప్రెస్ మీట్ పెట్టాడండి. ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఏదైతే అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు కదా కూటమి ప్రభుత్వం వాళ్ళు, ఆ ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలకి న్యాయం లేదు, అన్యాయంగా ఉంది. ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చాడో దానికి సరిపడా బడ్జెట్ అయితే ప్రవేశపెట్టలేదు. సూపర్ 6 గుండు సున్నా చుట్టేశాడు చంద్రబాబు. ఇట్లాంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా కొనసాగించడం ధర్మమేనా అని చెప్పేసి ఆయన ప్రశ్న రైజ్ చేశాడు. ఆడు గత 5 సంవత్సరాలు దుర్మార్గ పరిపాలన చేశాడు. దుర్మార్గుడు, పరమ దుర్మార్గుడు, నీచుడు. ఇటువంటి దుర్మార్గుడిని మనం చూడలేము, భారతదేశంలో లేడు. ఎందుకు అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు వాడుతున్నారు? ఎవరు మేమా? ఆడు చేసిన బాధలకి తట్టుకోలేక ఏమి ఇబ్బందులు మా మీద కేసులు పెట్టేవాళ్ళు. ఇప్పుడు మమ్మల్ని కొట్టి మా మీద కేసులు పెట్టారు. అది దుర్మార్గం కదా. గత 5 ఏళ్ళలో అద్భుతంగా పరిపాలించాను, ప్రజలందరూ చాలా ఆనందంగా ఉన్నారు అని చెప్తున్నాడు ఆయన. నిజమేనండి, బాగా చేశాడు, బాగుంది. 11 సీట్లు ఎందుకు వచ్చినాయి? ఆ దుర్మార్గుడు చెప్పండి, 11 సీట్లు ఎందుకు? చంద్రబాబు నాయుడు అబద్ధపు హామీలు నమ్మి ప్రజలు మోసపోయారని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. ఏం మోసపోలా, బాగానే చేస్తున్నాడు చంద్రబాబు. మే నెల నుంచి మన రైతు భరోసా ఇస్తున్నాడు. ఇవాళ భారతదేశంలో రైతు భరోసా ఇచ్చింది ఎక్కువ ఆంధ్రప్రదేశే. అన్నదాత సుఖీభవ. మరి జగన్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? మరి చంద్రబాబు పాలనలో ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారు, మళ్ళా నా పాలనే కోరుకుంటున్నారు, మళ్ళా ఎన్నికలు జరిగితే నేనే వస్తా ఎన్నికలు. ఆడు దుర్మార్గుడు అండి. ఆడి పాలన ఎవరు కోరుకుంటున్నాడండి? ఆడ పరిపాలన కోరుకుంటే 11 సీట్లు ఎందుకు వస్తాయని అడుగుతున్నాం మిమ్మల్ని. ఇక్కడ నుండి జగన్ 2.0 అంటే ఏంటో చూపిస్తాను, 30 ఏళ్ళు అధికారంలో నేనే ఉంటా అంటున్నాడు ఆయన. తొందరే ఆడు 30 ఏళ్ళు జైల్లో ఉంటాడు. ఆడు 30 ఏళ్ళు జైల్లో ఉంటాడు. ఆడు అది అధికారం చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాగానే పనిచేస్తున్నా చేస్తున్నాడు. ఇవాళ మీరు 100కి 98 మంది సర్వేలో వస్తుంది. ఇవాళ మాట్లాడండి, ఎవరు మాట్లాడండి అదే చెబుతారు. రోడ్లు వేస్తామని చెప్పారు, వేస్తున్నారా? రోడ్లు గుంతలు పొడుస్తున్నారా? పొడుతులా. మరి మా ఊరు బ్రహ్మాండం, ఇది వరకు చండాలంగా ఉండేది. ఏ ఊరు మీది? మాది మద్దూరు. ఇటు వణుకూరు నుంచి వెళ్ళాలి. వెళ్తే రోడ్డు బాగాలే ఒకప్పుడు. ఇప్పుడు మన కారు వేసుకెళ్తే చక్కగా పూడి చేశారు కోతలు. ఇంకా 2-3 నెలలు అసలు గుంతలు అనేది ఉండవు. ఇక మెజార్టీతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు కదా, కూటమి పార్టీని. సో గెలిపించేందుకు ప్రజలంతా హ్యాపీనా, ఓకేనా? చాలా బాగున్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. ఎలా పనిచేస్తున్నారు? 7 పదుల వయసులో చంద్రబాబు నాయుడు పనితీరు చూస్తుంటే ఏమనిపిస్తుంది? చాలా మంది అన్నారు కదా ఎన్నికల ముందు, చంద్రబాబు ముసలోడు అయిపోయాడు, పని చేయలేడు, ఇంకా వేస్ట్ అని చెప్పి అనేవారు. చంద్రబాబు ఇవాళ 18 గంటలు కష్టపడుతున్నాడు చంద్రబాబు. ఇవాళ ముసలాడైనా దమ్ముగల మగాడు చంద్రబాబు. అంత నమ్మకం ఏంటి? దమ్మున మగాడు అంటున్నారు చంద్రబాబుని. మా నమ్మకం అది. ఎందుకంటే ఇవాళ చాలా పద్ధతిగాను ధర్మబద్ధంగాను చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన దుర్మార్గ పరిపాలన లేదు. అది లోగడే అన్నాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 నెలల నాడు ఏమన్నాడంటే ఒక మాట, మేము కక్షపూరిత కారణ్యాలు చేయం, అయితే దుర్మార్గుడిని వదిలిపెట్టం, తప్పు చేసిన వాళ్ళు వదలం అనేది అన్నాడు. మరి వైసీపీ మీరు అంటున్నారు తప్పు చేసిన వాళ్ళు వదలమని చెప్తున్నారు. మరి వైసీపీ వాళ్ళు అంటున్నారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత కావాలనే మా నాయకులను అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు. వల్లభనేని వంశీని కావచ్చు, పోసాని కృష్ణమూర్తి, వల్లభనేని వంశీగాడు దుర్మార్గుడు. భారతదేశంలో ఇంత దుర్మార్గం రాకూడదు లేడు. మరి గన్నవరం ప్రజలు ఆయన ఎందుకు గెలిపించారు? మరి దుర్మార్గుడు అయితే వంశీని ఎప్పుడు అది పిచ్చి రోజుల్లో గెలిపించారు. మనం గెలవలేదుగా, ఓడిపోయాడు. పోసాని కృష్ణమూర్తి కూడా అరెస్ట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా తిప్పుతున్నారు, జిల్లా జైలుకని చెప్పాలండి. నేనైతే ఒక తన్ను తన్నేవాడిని, వీళ్ళు కాబట్టి ఓడుకున్నారు. ఎందుకు అంత కోపం ఎందుకు పోసాని కృష్ణ? ఎందుకంటే నాకు ఈ వయసు 84 సంవత్సరాలు, 41 డేట్ ఆఫ్ బర్త్ నేను. ఎందుకంటే ఆడ పరిపాలన దుర్మార్గం కాబట్టి నేను బాధపడ్డా. ఆ పరిపాలన దుర్మార్గంగా పరిపాలించాడు అంటున్నారు మీరు. ఓకే, అయితే మీరు వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ మంత్రులు ఏం చేశారు? ఇప్పుడు కొడాలి నాని కావచ్చు, వంశీ కావచ్చు, పేరు నాని కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు. కొడాలి నాని 1000 కోట్లు సంపాదించాడండి. క్యాసినో పెట్టాడు, పేకాటలో పెట్టాడు. ఇంకేం కావాలి చెప్పండి? పేకాటలో పెట్టాడు, క్యాసినోలు పెట్టాడు. 1000 కోట్లు సంపాదించాడు. ఆ డబ్బుతో బతుకుతున్నారు ఇవాళ. చంద్రబాబు మంచాడు కాబట్టి ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయలే. నా పొట్టడైతే తీసుకెళ్లి జైల్లో పరచాడు. ఎప్పుడే ఎంతమంది అరెస్ట్ చేయమంటారు? ఎవరు ఉన్నారు ఈ లిస్టులో? అరెస్ట్ చేస్తారు. తప్పు చేసిన వాళ్ళు అరెస్ట్ చేస్తారు. రోజా మాట్లాడుతూ అంటుంది 9 నెలల పరిపాలన చూసి నాశనం చేసేసాడు. కడుపులంగా రోతమండి. భలే అమ్మాయి సంగతి చెప్పారండి మీరు. మంత్రి కదండి ఆమె, మంత్రిగా పనిచేశారు. మంత్రి ఎందుకంటే తగలేసుకోను, దుర్మార్గం మంత్రి అయితే ఏమో ఉపయోగం. అది విడుదల రజనీని కూడా అరెస్ట్ చేస్తామంటున్నారు. రేపు మాపు అరెస్ట్ చేయొచ్చు అంటున్నారు. అయితే పాపం అబ్బో చాలా మంచిది, చాలా బుద్ధిమంతురాలు. బాగానే ఉంది చంద్రబాబు. నెంబర్ 1 కాదని చెప్పనండి.
ఒక 20 మందిని సర్వే చేయండి, ఒక్కడు కూడా చెప్పడం జగన్ రెడ్డి పరిపాలన దుర్మార్గం అంటారు, చంద్రబాబు పరిపాలన బాగుందని చెబుతారు. అది సార్ మీ పేరండి? నా పేరు మల్లేశ్వర పట్నాయక్ అండి. ఉంటారండి? నేను సినిమా డిస్ట్రిబ్యూటర్ పనిచేస్తుంటాను. పార్ట్ టైం ఆర్టిస్ట్గా నాటకాలు వేస్తుంటాను. బాగానే వెళ్తుందా లైఫ్? ఏదో సాగుతుంది. నాకు వయసు 70 సంవత్సరాలైనా అట్లా కనిపించట్లేదే. అది నాటకాల వల్ల దానివల్ల ప్రభావం. ఎందుకంటే ఏరే అవకాశం ఉండకుండా మనం చేసే పని ఉద్యోగం తాది నాటకం ఇల్లు, అంతేగాని తాగుడు సిగరెట్లు అలవాట్లు లేవు కనుక ఈ ఆరోగ్యం జాగ్రత్తగా 7-10 వయసులా కనిపించట్లేదు నాకు. అది దేవుడు ఇచ్చిన వరం. అది నేను ఎటువంటి అన్ని వేషాలు వేస్తుంటాను. సాయంత్రం ఆఫీస్ అవగానే ఆ రైతు బజారు కూరలు తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాను. కూరగాయల ధరలు చూసుకుంటే ఇప్పుడు సామాన్యులకు అందుబాటులో ఉన్నాయా లేకుంటే ఆకాశాన్ని అంటుతున్నాయా ధరలు? ఆకాశం అందట్లేదు, లోతుగా లేదు, మీడియంగా ఉన్నాయి. చిక్కుడుకాయ అర కేజీ 40 రూపాయలు అంట. అంటే అది బయట 60 రూపాయలు ఉండేది చిక్కుడుకాయ. టమాటా ఇక్కడ 14 రూపాయలు, బయట అమ్మితే 20 రూపాయలు 22 రూపాయలు అమ్ముతున్నారు. పర్వాలేదు, నాట్ బ్యాడ్. కూరలు పర్వాలేదు, అంటే అంత లోగా లేదు, అంత హైగా లేదు. అది ఓవరాల్గా ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఈ 9 నెలల సమయం అయితే అయింది, ఈ పరిపాలన చూస్తుంటే ఏమనిపిస్తుంది? అంటే మాలాంటి వాళ్ళకి ఎఫెక్ట్ ఉండదు, వ్యాపారస్తులకు ఎఫెక్ట్ ఉంటుంది. చైనా ఎవరు వచ్చినా ఏ సీఎం వచ్చినా ఇంతేది. గత ప్రభుత్వం మీద విరక్తి పొందే కదా 11 సీట్లకు పరిమితం చేసి కూటమి పార్టీలని ఇంత భారీ మెజార్టీతో గెలిపించారు. కూటమి పార్టీలు సో గెలిపించినందుకు ప్రజలంతా సాటిస్ఫాక్షన్తో ఉన్నారా లేకుంటే ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఇబ్బందులు లేవు. ముఖ్యంగా ఎవరికంటే మా పెన్షన్దారులు, అంటే నాకు పెన్షన్ వస్తుంది. ఆయన అయితే 2 నెలలకు 250 చివరి 250 ఈయన ఒక్కసారి పెంచాడు, అది మంచి పని చేశాడు. నెంబర్ 2 ఏంటంటే మందు బాబులకు మట్టుకు మంచి మందు ఇస్తున్నాడు, రోడ్లు బాగు చేస్తున్నాడు. నాట్ బ్యాడ్. పెన్షన్ టైంకి ఇచ్చేస్తున్నారా? పెన్షన్ టైంకి ఇచ్చేస్తున్నారు. 1000 రూపాయలు అనగానే ఎమ్మటే పెంచేశారు. 1000 రూపాయలు అంటే 3000, 1000, 4000 2 నెలలకు పై ఒకసారి ఇచ్చాడు. ఒకసారి పర్వాలేదు, పెన్షన్ ఇస్తున్నారా? సమయానికి ఇస్తున్నారండి. బాగా క్వాలిటీ మందు బాబులకి అయితే క్వాలిటీ మందు అందుతున్నారు. రోడ్ల మీద తిరిగే వాళ్ళకి కావచ్చు, మనం ప్రయాణికులకు కావచ్చు, వాహనదారులకు అందరికి రోడ్లు బాగానే వేస్తున్నారు. ప్రస్తుతానికి ఎంత పాల వంతైనా కనబడుతుంది. ఇంతకుముందు లేదా? అది కూడా లేదు, పాల వంతు పర్వాలేదు. అంటే నేను ఎట్లా ఉండేవండి రోడ్లు? గతుకులు మేము గుడివాడ అంతవరకు ఎందుకు, గుడివాడ రోడ్డు ఒకటి బాగు చేయమనంటే చాలు. గుడివాడ బండి వేసుకెళ్తే అటు నుంచి వెళ్తే బండి లేదు, స్కూల్ అన్ని నట్లు లూజ్ అయిపోతాయి. ఆ గుడివాడ ఆ మినిస్టర్ గారు ఎవరు, అదే నానిగారు అన్నిసార్లు గెలిచాడు. ఆ గుడివాడ రోడ్డు బాగు చేయలేదండి. అక్కడక్కడ నేను నాటకాలు వేస్తుంటాను, నూజివీడు ఆ సైడ్ వెళ్ళినప్పుడు కొద్దిగా నాట్ బ్యాడ్ పర్వాలేదు, గతుకులు మోస్తున్నారు. ఇప్పుడు పాలపేట పైన ఉన్నాయి బ్రిడ్జి, వైఎస్ఆర్ బ్రిడ్జి, అది నాట్ బ్యాడ్ వేస్తున్నారు. కానీ పావలా వంతు చేస్తున్నారు. గుడివాడ రోడ్డు ధ్వంసం. గతంలో 5 ఏళ్ళలో రోడ్లు పట్టించుకోలేదండి అసలు ఎక్కడ పట్టించుకున్న రోడ్లు? ఆయన పథకాలు అంటూను ఏదో అమ్మ పథకం, ఆ పథకం, ఈ పథకం అని అప్పులు తెచ్చి ఇవ్వడం తప్ప రోడ్లు ఎక్కడ? ఆ లిక్కరు చీప్ లిక్కరు చండాలం. 100 రూపాయలు తాగిన అదే వాసన, 250 రూపాయలు తాగిన అదే వాసన, 300 రూపాయలు తాగిన అదే వాసన వచ్చేది. ఇది లేదు ఇప్పుడు. నాట్ బ్యాడ్ పర్వాలేదు. ఇంత మందు తీసుకోవాలని ఎవరైనా పార్టీ సంథింగ్ పార్టీకి వెళ్ళాలంటే, పార్టీ చేసుకుంటారంటే, మందు తీసుకోవాలంటే సాధువులు అడుక్కులు అందరూ ఒక పెద్ద లైన్ చండాలం ఉంది. ఇప్పుడు అలా కాదు, షోరూంలో ఉన్నాయి. ఇప్పుడు చక్కగా వెళ్ళి తీసుకోవాల్సింది. అది ఇప్పుడు బాగున్న పరిస్థితి మందుకి.